పెదవాళ్ళలాగానో గుంటూరులాగానో ఉంటే నచ్చదు. ఎందుకంటే ఒక షార్ట్ డ్రెస్ వేసుకుని వెళ్తుంటే రోడ్డు మీద వెకిలిగా చూడటం లేకపోతే ఆరాటంగా చూడడం అనేటటువంటిది నచ్చదు. కోల్కతా, హైదరాబాద్ అట్లాంటి చోట్లన ఎలాంటి డ్రెస్ వేసుకెళ్ళినా ఎవరు పట్టించుకోరు. వైజాగ్లో కూడా అట్లాంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి అక్కడ ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నేవీ వాళ్ళు, BHEL ఇట్లాంటి వాటిట్లో అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏమి అక్కడ వేరేగా చూడరు కాబట్టి అక్కడ అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి అక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. అలా వచ్చేటటువంటి వాటి కోసం TCSలైనా ఒప్పుకుంటే, ఇన్ఫోసిస్లైనా ఒప్పుకుంటే, రేపు పొద్దున ఇంకోడైనా ఒప్పుకుంటాడు. అది అలా వచ్చేవాడిని అడగాలి. ఇదే పాయింట్ సార్. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇప్పుడు TCS లాంటి సంస్థ ఇక్కడికి వస్తే రావడానికి ఒప్పుకుంటుంది. అలాగని చెప్పి వాళ్ళు 99 పైసలకు రూపాయికి ₹10 ఇవ్వమని అడగరు కదా. అప్పుడు ఇంకా డిమాండ్ పెరుగుతుంది కదా భూమిది. నేను ఎందుకు అంటున్నానంటే సార్, వాస్తవానికి వైజాగ్ అనే కాన్సెప్ట్ గతంలో లేదు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కియాకి ఎక్కడో అనంతపురం అవతల ఇచ్చారు, లేదంటే శ్రీ సిటీ అనేది ఎక్కడ పెట్టారు? శ్రీ సిటీ చంద్రబాబు గారిది కాదు, రాజశేఖర రెడ్డి టైంది. అదే అండి, అది ఎక్కడ పెట్టారు? అందులో ఉన్న కంపెనీ కదా ఇప్పుడు మన వందే భారత్ స్లీపర్కి వాళ్ళే ఇస్తున్నారంట మొత్తం లోపల మెటీరియల్ అంతా కూడా. ఆ సిటీలో ఉన్న కంపెనీ ఏదో ఇస్తుందంట. అంటే అవన్నీ అప్పుడు ఎప్పుడు వైజాగ్ అనే కాన్సెప్ట్ లేదు. ఎప్పుడైతే మొన్న జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కాన్సెప్ట్ తీసుకున్నారో, లేదంటే ఇప్పుడు అక్కడ రుషికొండ మీద అది కట్టారు, ఇప్పుడు మొత్తం ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ డెవలప్మెంట్ అంతా వైజాగ్ పంపించేయాలన్న ఆలోచన, అక్కడ భూములను కూడా ఇలా తక్కువ